నమస్తే గాయస్, నా పేరు హర్ష. నాతో ప్రయాణం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అయితే నేను మొత్తానికి ఆఫ్టర్ లాంగ్ టైమ్, లైక్ నియర్లీ ఒక 2 సంవత్సరాల తర్వాత అయితే ఇండియాకి వెళ్ళబోతున్నాను. సో చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉంది. ఒక 2 అవర్స్లో అయితే ఫ్లైట్ అయితే ఉందన్నమాట. ప్రస్తుతానికి నేను ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాను. నా ఇటలీ నుండి ఇండియా ప్రయాణం జర్నీ అయితే మీకు మొత్తం చూపెట్టబోతున్నాను. మామూలుగా ఉండదు. స్టూడెంట్ అనేవాడు ప్రతి ఒక్కరు చూస్తారని అనుకుంటున్నాను. సో ఛానల్కి కొత్త అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇవన్నీ మన లగేజ్లు అండ్ మన కారు ట్యాక్సీ మీద అయితే వచ్చాము. ఇది వచ్చేసరికి మిలాన్ సెంట్రల్ స్టేషను. ఎలాగుందో చూడండి, భలే ఉంది, అసలు మామూలుగా లేదు, భలే ఉంది. మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే ట్రైన్ ఎక్కి వెళ్ళాలి. ఇప్పుడు మనం ఉన్నది ఆ ట్రైన్ స్టేషన్ దగ్గర. భలే ఉంది స్టేషన్. ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి అయితే ట్రైన్లో ఉన్నామన్నమాట. A few moments later. ఈ ట్రైన్ అయితే ఇప్పుడు మనకి టెర్మినల్ 1 దగ్గర దింపింది. చూసారు కదా, జనాలు అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు టెర్మినల్ 1 దగ్గర. ఎయిర్పోర్ట్ జర్నీ అయితే మొదలైందనమాట. టెర్మినల్ 1కి వెళ్ళాలి మనం. మామూలుగా ఉండదు ఫీలింగ్. సో ఎగ్జైటెడ్ ఫ్రెండ్స్. తనకైతే ఫేమస్ మిలాన్ మల్పెన్స్ చెక్ ఇన్ ఏరియాకి అయితే వచ్చామన్నమాట. చూసాం కదా ఇదంతా. ఇప్పుడైతే మనం ఇమిగ్రేషన్ కంట్రోల్ దగ్గర అయితే ఉన్నామన్నమాట. చూసాం కదా, చాలా అంటే చాలా ఎక్కువ మంది జనాలు అయితే ఉన్నారు. అండ్ మన పాస్పోర్ట్ మీద స్టాంప్ పడుతుంది, అంటే ఇటలీ నుండి లీవ్ అయిపోతున్నట్టు. చూసారు కదా, చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు. కనీసం ఇది 1 గంట సేపైనా పట్టొచ్చు అనుకుంటా. అయితే మనం డ్యూటీ ఫ్రీ దగ్గర ఉన్నామన్నమాట. కస్టమ్స్ చెకింగ్ అన్నీ అయిపోయి డ్యూటీ ఫ్రీకి అయితే వచ్చాము. చూసారా, భలే ఉంది. మొత్తం అంతా బ్రాండ్స్ అని, టోటల్ సరైన బ్రాండ్స్, గుచ్చి, డియోర్, అర్మానీ, గివెంచి అలాంటివి సరైన పెద్ద పెద్ద బ్రాండ్స్ అయితే ఉన్నాయి. సరదాగా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇది గుచ్చి, వన్ ఆఫ్ ద బిగ్ షోరూమ్. ఇవన్నీ గుచ్చి సెంట్లు. ఒక్కొక్కటి ఈజీగా, ఈ ఒక్క సెంట్ అనేది ఈజీగా 1,00,000 రూపాయలు ఉంటుంది. 1,00,000 ఉండదులే, ఒక 20-30 వేలు ఉంటుంది. చూడండి, గుచ్చియోడు మంచిగా పర్ఫ్యూమ్లన్నీ కొట్టుకున్నంత అని చెప్పి పెట్టాడనమాట. మొత్తం అవకాశమే హద్దుగా చెలరేగిపోయి కస్ అని కొట్టేసాను అంతన్నా. మామూలుగా ఉండదు మరి. సరే కదా, డియోర్ చాలా పెద్ద బ్రాండ్, ఇది కూడా ఇటలీ బ్రాండ్. చాక్లెట్ల స్టోర్కి అయితే వచ్చాము. మంచిగా ఇవన్నీ డ్యూటీ ఫ్రీ, తక్కువ రేటుకే దొరుకుతాయి అన్నమాట, మంచివి. మొత్తం ఇది 6.5 అంట. అదే మొత్తం ఇటలీ చాక్లెట్లకు ఫేమస్ కదా. సో ఇవన్నీ నా డ్యూటీ ఫ్రీయే. మొత్తం డ్యూటీ ఫ్రీలో అన్నీ చౌక అనుకుంటాం, కానీ చాలా అంటే చాలా కాస్ట్లీ. డ్యూటీ ఫ్రీలో అలాగా తిరుగుతూ ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తూ ఎస్వాచ్ అనే ఒక స్విట్జర్లాండ్ కంపెనీ వాచ్ అయితే కొనుక్కున్నాను నేను. ఇది ఇండియాలోని కనీసం ఒక 25,000 అని ఉంటుంది. స్విట్జర్లాండ్ కంపెనీ, సూపర్గా ఉంది, ఫుల్ పైసా వసూలు. మొత్తానికి చివరికి అన్ని ఇమిగ్రేషన్లు అన్నీ దాటుకొని బోర్డింగ్ గేట్కి అయితే వచ్చామన్నమాట. ఇదిగోండి, ఇక్కడే మనది బోర్డింగ్ అవుతుంది. చూసారు కదా, మన ఫ్లైట్ కూడా బయట ఉంది. మామూలు ఎగ్జైట్మెంట్ కాదు అసలు, బుర్రపాడు. స్టూడెంట్ లైఫ్లోని స్టూడెంట్ హోమ్ కంట్రీకి వస్తున్నాడు అంటే అబ్రాడ్ నుంచి అన్నప్పుడు ఆ ఫీలింగ్ భలే ఉంటుంది. మొత్తానికైతే బోర్డింగ్ అయితే అవుతుంది. చూసారు కదా, జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు, మొత్తం ఇండియన్సే. డేసీ వైబ్స్. ఫ్లైట్ వచ్చేసరికి ఎయిర్ ఇండియా అనమాట. నార్త్ ఇటలీలో ఉన్న మిలాన్ నుంచి మన ఢిల్లీ వరకు వస్తుంది ఇది. మనకైతే విండో సీట్ వచ్చింది, సూపర్. టీవీ పనిచేయట్లే. ఫ్లైట్లోకి వెళ్ళిన వెంటనే ఫస్ట్ మనకి ఏది కావాలంటే తినడానికి ఇస్తారనమాట. ఇప్పుడు చూస్తుండ్రు కదా, మొత్తం మనకు మందు, విందు అన్నీ ఇస్తారు. అయితే ఫ్లైట్లో ఫుడ్ వచ్చేసరికి ఎయిర్ ఇండియా కదా, తోపు అంటారు కానీ పెద్ద బొక్కేని. వాటర్ బాటిల్, బన్ను, అదేదో స్వీటు టైపు, అండ్ శనగల కూర, అండ్ నాన్ వెజ్ మీల్ అయితే ఇచ్చారనమాట. నాకు నాన్ వెజ్ వెజ్ అని అడిగితే, నాన్ వెజ్ అంటే వేయట్లేదు, నీళ్ళలాగా ఉన్న చికెన్ కర్రీ, రైస్ అంతేని. మన ఎగ్జైట్మెంట్ ఆగలేక వెజ్ ప్లేట్ కూడా అడిగాను అనమాట. వెజ్ కూడా ఇస్తారా నాకు అని.
ఇచ్చింది ఆవిడ, చాలా మంచి ఆవిడలాగా ఉంది. వెజ్ అయితే ఇంకా పెద్ద బొక్క. చూసారు కదా, పన్నీరు రైసు అంతే. మొత్తానికి మంచిగా తినేసి రాత్రి అంతా మంచి స్లీప్ అయితే వేసాను. వేసాక పట్టపగల 5:30కి కళ్ళు తెరిసిన వెంటనే మన ఫ్లైట్ ఢిల్లీ అయితే వచ్చిందనమాట. చూసారు కదా, సుమారు 6500 కిలోమీటర్ల డిస్టెన్స్ అనమాట ఇటలీ నుంచి ఇండియాకి. ఫ్లైట్ అయితే 1000 కిలోమీటర్ల వేగంతో వస్తుంది. మొత్తానికైతే ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఉన్నామన్నమాట. మొత్తం అంతా కస్టమ్స్ అన్నీ దాటుకొని అయితే వచ్చాము. ఇప్పుడు చూసినట్టయితే మనకి వైజాగ్కి బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చారు. మధ్యాహ్నం 2 గంటలకు ఫ్లైట్ ఉందన్నమాట. మా ఫ్రెండ్స్ వస్తున్నారు, చూడాలి, వెళ్ళాలి. ప్రస్తుతానికైతే లాంజ్ యాక్సెస్ తీసుకుందామని అనుకుంటాను. లాంజ్ అయితే అక్కడ ఉన్నది. సో లాంజ్ యాక్సెస్ తీసుకొని లాంజ్కి వెళ్ళి కాసేపు రిలాక్స్ అవ్వడమే. ఇటలీలో కాఫీ బాగా అలవాటు అయిపోయి ఇండియా ఫేమస్ స్టార్ బక్స్ కాఫీ అయితే ట్రై చేద్దామని వచ్చానమాట. అంతేం లేదు, కాఫీ మామూలుగా ఉంది. ఓవర్ రేటెడ్ అనమాట, 300 బొక్క. మంచిగా స్టార్ బక్స్ కాఫీ తాగేశాక మన వైజాగ్ ఏరోప్లేన్ ఉన్న గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నా. మొత్తానికి వైజాగ్ వెళ్ళడానికైతే మనము చివరి ఫ్లైట్ అయితే ఎక్కబోతున్నాం మన ఇటలీ నుండి ఇండియా జర్నీకి. చూసారా, జనాలు ఎక్కుతున్నారు. ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కాక నార్మల్ డొమెస్టిక్ ఫ్లైట్ ఎక్కితే ఎలాగుంటుందంటే వాల్వో బస్సు పల్లె వెలుక్కున్న తేడా ఉంటుంది. పోన్లే, ఎలాగోలాగా వైజాగ్ అయితే వచ్చామన్నమాట. మొత్తానికి వైజాగ్లో అయితే ఇబ్బంది లేకుండా ఎయిర్పోర్ట్ బయటకు అయితే వచ్చాము. ఇదో మన అయితే రిసీవ్ చేసుకోవడానికి నరేంద్ర వచ్చాడనమాట కారు మీద. మామూలుగా ఉండదు. ప్రసాద్ గడు డ్రైవరు. మిగతా వాళ్ళందరూ ఏమిటంటే ఒక్కొక్కడు ఉద్యోగాల్లో బిజీగా ఉన్నారనమాట. సో రాలేకపోయారు. బట్ వాళ్ళందరూ మనం వచ్చేమని తర్వాత వస్తారు. ఇదైతే మన ఇండియా జర్నీ మామూలుగా ఉండదు మరి.